మునుపొనరించు పాతకమమోఘము జీవులకెల్లెబూని యావెనుకటి జన్మమందనుభవింపక దీరదు. రాఘవుండు వాలిని బడవేసి తామగుడులీల యదుద్భవుడై కిరాతుచే వినిశిత బాణపాతమున వీడ్కొనడే తనమేను భాస్కరా. శ్రీరామచంద్రుడు వాలిని చంపుట వలన సంభవించిన పాపం ఫలములను కృష్ణావతారమున ఎరుకలవాని యొక్క బాణముల యొక్క దెబ్బచే అనుభవించి శరీరమును విడిచిపెట్టెను. అట్లే ఎట్టివారికిని పూర్వజన్మ చేసిన పాపము వృధాగా పోవక పోని తర్వాత జన్మమునందు అనుభవించక తీరదు. రాకుమరుల్ రసజ్ఞుని దినంబుగా మన్నన నుంచినట్లి భూలోకమునందు మూఢుదమ లోపలనుంపరు నిక్కమే కదా. చేకొని ముద్దుగా చదువు చిల్కను పెంతురే గాకమునెవ్వరైన శుభకారణమ సన్ముని సేవ్య భాస్కరా. మనుజులు ముద్దుగా చదువు చిలుకను పెంచుటరే కాన కాకిని పెంచరు. అట్లనే భూమి మీద రాజపుత్రులు రసికుని స్థిరముగా గౌరవముతో తమ సన్నిధిని ఉంచుకొందరు, కానీ మూఢుని చేరనీయరు. లోకమున దుర్జన లోతులరింగక చేయరాదు. సుశ్లోకుడు చేరి నంగవయ జూతురు చేయదు. రెక్క సఖ్యముల్ కోకిలగన్న చోట గుమిడి గూడి సహ్యపు గూతలార్చుచుం గాకులు తన్నవేదర్మి కాయము తల్లండ మంద భాస్కరా. లోకమునందు మంచివాడు దుర్జనుల అభిప్రాయం తెలుసుకొనకుండా దగ్గరకు చేరరాదు. అట్లు చేరినచో కాకులు కోకిలను చూచిన చోట గుంపు చేరి వినరాని అరుపులు ఆర్చుచు వాని దేహమును తల్లడబడునట్లు వెంబడించి తన్నెడు విధముగా దుర్జనులు మంచివానిని చుట్టుముట్టి అగతాళి చేయుదురు. లోను దృఢంబుగాని పెనులోభిని నమ్మియ సాధ్యకార్యముల్ గానక పూనునే అతడు గ్రక్కున గూలును నోటి పుట్టిపై మానవుడెక్కిపోవ నొకమాటువు టక్కున మొంపకుండునే. దానక లోతునం గడిపి దాని ధరింపలేక భాస్కరా. ప్రాత పడవ మీద మానవుండెక్కి మిగులు లోతుగల ప్రవాహమును దాటి ప్రయత్నించినని ఆ ప్రవాహమున పడవ దాటలేక ఒక్కసారి తటాలన ముంచివేయును. అట్లనే మానవుడు దృఢచిత్తము లేని వానిని నమ్మి ఒక గొప్ప కార్యమునకు పూనుకొనినచో లోభి వానిచే అతడు నశించును. వంచన ఇంతలేక ఎటువంటి మహాత్ములనాశ్రయించినన్ గొంచెము కాని మేలు సమకూడదదృష్టము లేని వారికిన్. సంచిత బుద్ధి బ్రహ్మ నిశంబును వీపును మోచునట్టిరా. ఎంచకు దుమ్మిదూండ్లు దిననాయే గద బలమేమి భాస్కరా. లోకములు నిర్మించుడు బ్రహ్మదేవుని తన వీపున ఎల్లప్పుడూ మోయుచున్న రాజహంస తామరకాడనే ఆహారముగా తినవలసి వచ్చెను. అట్లనే కపటము లేక ఎంత గొప్పవారిని సేవించినను భాగ్యరేఖ లేక మానవునికి ఒక సాధారణ ఫలమే గాని గొప్ప లాభము లభించదు.